ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు, లేని వాళ్ళని ఒకలా చూస్తారు. ఉన్న వాళ్ళని ఒకలాగా పిలుస్తారు, లేని వాళ్ళని ఇంకోలా పిలుస్తారు. ఉన్న వాళ్ళని ఒకలాగా మర్యాద చేస్తారు, లేని వాళ్ళని ఒకలా మర్యాద చేస్తారు. పెళ్లిళ్ళకి కానివ్వండి, పబ్బాలకు కానివ్వండి, ఉన్న వాళ్ళని 100 సార్లు ఫోన్లు చేసి మరీ పిలుస్తారు. అదే లేని వాళ్ళనైతే వస్తే రాని లేకపోతే లేదన్నట్టు పిలుస్తారు. ఉన్న వాళ్ళకైతే విందు భోజనాలు పెడతారు, లేని వాళ్ళకైతే అసలు తిన్నావా లేదా అని కూడా అడగరు. కానీ మనందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఉన్నవాడు శాశ్వతంగా ఉన్నవాడిలాగా ఉండిపోడు, లేనివాడు జీవితాంతం లేనివాడిలాగా కూడా ఉండదు. అవునా కదా? మీరే చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం మనుషులం. అయినా ఏదో చూపిస్తూ ఏదేదో మాట్లాడుతున్నాం ఏంటమ్మా అనుకుంటున్నారా? ఏదో చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నా అంతే. మా రిలేటివ్స్ లో ఒకరి పెళ్లిది మాకు పిలిపైతే వచ్చింది. వరుసకి నాకు కూతురు అవుతుంది. ఆ పెళ్లికి వెళ్ళడానికి ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట. నేనైతే మార్నింగే లేచి నిన్న పెట్టుకున్నా. ఎందుకంటే నా జుట్టు మొత్తం వైట్ హెయిర్స్ తో నిండిపోయింది. ఎవరైనా చూస్తే ముసల్దాన్ అనుకుంటారు, అలా అయిపోయింది అనమాట. చూసారు కదా వీడియోలో. ప్యారెట్ గ్రీన్ శారీ నా ఫేవరెట్ శారీ అనమాట. చాలా ఇష్టంతో కొనుక్కున్నా. సో అదే శారీ కట్టుకుంటున్నా అనమాట. అందుకే మీకు చూపిస్తున్నా. అండ్ సింపుల్ జ్యువెలరీస్ అయితే పేరప్ చేశాను అనమాట. లుక్ చూడండి, నాకైతే చాలా నచ్చింది. సింపుల్ గా మహనీని చూసారా ఎంత క్యూట్ గా రెడీ అయిపోయిందో. సో ఫైనల్ గా బయలుదేరిపోయి ఒక 1 hour లో అయితే రీచ్ అయిపోయాము. చాలా లేట్ అయిపోయిందని అనుకున్నాము, బట్ మేము వెళ్ళేసరికి మ్యారేజే కాలేదు. పెళ్లి వచ్చేసి మార్నింగ్ 11:30కి, మేము వెళ్ళేసరికి 2 అయిపోయింది. మ్యారేజ్ అయ్యేసరికి 4 అయిపోయింది అనమాట. చాలా లేట్ గా అయితే జరిగింది. వీళ్ళే అనమాట బ్యూటిఫుల్ కపుల్స్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు ఇద్దరు. హ్యాపీగా చాలా బాగా జరిగింది. పెళ్లి చూసేసుకొని ఇంకా మేమైతే తినేసి నైట్ అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. పెళ్లి లేట్ గా జరిగింది కాబట్టి మేము ఇంటికి రీచ్ అయిపోయేసరికి నైట్ 10 అయిపోయింది. చాలా అంటే చాలా అలసిపోయాము. చాలా హెడేక్ కూడా వచ్చిందనమాట. వచ్చాక అసలు టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే అన్రెడీ అవ్వడం. రెడీ అయినప్పుడు చాలా బాగా రెడీ అవుతాం, బట్ అన్రెడీ అయ్యేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నాకైతే ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అవుతాం కదా, కానీ అదంతా తీసేస్తే గానీ మనం ఏదన్నా భారం తగ్గినట్టు అనిపించదు. అదే పెద్ద టాస్క్ అనమాట. బట్ అదంతా తీసేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాం అనమాట. చాలా అలసిపోయాం కదా. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.